చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రతి ఇంట దీపాలు వెలిగిస్తాము అని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ప్రామిస్ను కూడా వీళ్ళు సక్రమంగా నెరవేర్చకుండా ఈ 18 నెలల కాలంలో వీళ్ళు వెలిగిస్తామన్న దీపం ఏ ఒక్కటి కూడా వెలగలేదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు నాయుడు గారి పాలనలో వెలుగులు లేని దీపావళిపై ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముంది అంటే, చంద్రబాబు, మీరు మీ కూటమి ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో ఏ ఒక్క దీపమైనా ఈ 18 నెలల కాలంలో వెలిగిందా? ఈ సంతృప్తి మీలో ఎవరికైనా ఉందా? నిరుద్యోగులందరికీ నెలకు 3,000 చొప్పున భృతి, ఈ దీపం ఏమైంది? ప్రతి అక్క చెల్లెమ్మకు నెలకు 1,500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 18,000 ఏమైంది? 50 ఏళ్ళకే పెన్షన్ నెల నెల 4,000 ఏమైంది? ప్రతి రైతుకు ఏడాదికి 20,000 పిఎం కిసాన్ కాకుండా ఇస్తామంటూ మీరు ఇచ్చిన మాట ఏమైంది? ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి ఏటా 15,000 ఇస్తామన్నారు, ఇచ్చారా? ప్రతి ఇంటికి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. ఈ 2 ఏళ్లలో కనీసం 6 సిలిండర్లు ఇవ్వాలి, ఇచ్చారా? అక్కా చెల్లెమ్మలందరికీ ఎక్కడికైనా ఏ బస్సులో అయినా ఉచిత ప్రయాణం అన్నారు. ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు? ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి? ఇవన్నీ వెలగని దీపాలు, లేక చేశామంటే చేశామన్నట్టుగా వెలగించిన అరకొర దీపాల, లేక మీరు రాకముందు వరకు దేదీప్యమానంగా వెలుగుతున్న దీపాలను ఆర్పడమా? వీటితో పాటు స్కూళ్ళు, ఆసుపత్రులు, విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్ ఆర్డర్, పారదర్శకత, ఇవన్నీ కూడా వెలగని దీపాలే కదా. మా ప్రభుత్వ పాలనలో 2019 నుంచి 24 మధ్య ఇంటింటికి అందిన డీబీటీ అనే ఇంధనం ద్వారా దేదీప్యమానంగా వెలిగిన దాదాపు 30 పథకాలు అనే దీపాలను మొత్తం ఆర్పేసిన మీరు ఇంటింటా నెలకొన్న చీకటి ప్రతినిధులు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని నిలదీసుకుంటూ ట్వీట్ చేశారు.